జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. ఎస్ఐఆర్ ఓటరు ఎన్యూమరేషన్ మరొక నెల గడువు పెంచాలని, ఓటు హక్కును పౌరసత్వాన్ని కాపాడాలని, బిఎల్ఓలపై ఒత్తిడిని తగ్గించాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. నా పేరు కేఎం అబ్దుల్ సుబ్హాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. నా కుడి వైపున లక్ష్మణరావు గారు ఉన్నారు, ఉపాధ్యక్షులు. నా ఎడం వైపున పిచ్చుకా శ్రీనివాస్ గారు ఉన్నారు, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు. వారి పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ రాష్ట్ర బాధ్యులు. అవతల ఉండేటువంటి వారు ఏపీసీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కోశాధికారి మక్బూల్ గారు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కరీం గారు. ప్రధానంగా ఈరోజు ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ గత దాదాపుగా 6 నెలల నుంచి ఇది బిగిన్ అయింది. కానీ మన ముందుకి గత నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైంది ఓటర్స్ ఎన్యూమరేషన్ అనేటువంటి ప్రక్రియ. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపు రాబోయే ఈ నెల 14వ తేదీతోటి ముగుస్తుంది. అయితే విచిత్రంగా ఈ నెల రోజుల్లో మన వస్తున్నటువంటి ప్రభుత్వ గణాంకాలు, సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 98% బిఎల్ఓలు తమ దగ్గర ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫారమ్స్ ని 2024 అంటే దాదాపుగా 100% అని అర్థం. కానీ ఇప్పటికీ చాలా దగ్గర కూడా ఈ ఎన్యూమరేషన్ ఫారమ్స్ వారి వరకు అందలేదు. నెంబర్ 2, 2002 నుంచి ఇప్పటి వరకు ప్రతి పోలింగ్ బూత్ లో మేము దాదాపుగా మేలుకు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ పార్టీ తరపు నుంచి ప్రాక్టీస్ చేశాము, గ్రౌండ్ లో వర్క్ చేశాము. 120 నుంచి 130-40 మంది వరకు కూడా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎట్లా ఇచ్చేశారో మాకైతే అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, రిటర్న్స్ మాత్రం 14వ తేదీ లోపల ఇవ్వాలి. అయితే 14వ తేదీ లోపల ఇచ్చేదానికి ప్రతి 2024లో ఓటర్ లిస్టులో పేరున్నటువంటి వ్యక్తి తనకు 2002లో తను సొంతంగా జీవించి ఆ టైంలో కూడా ఓట్ చేసి ఉంటే లేదా ఓటర్ లిస్టులో ఉంటే ఆ లింక్ ని, దాన్ని మ్యాపింగ్ అని చెప్పారు, ఆ మ్యాపింగ్ చూపించాలి. ఒకవేళ అలా లేకపోతే తన తల్లి గాని, తండ్రి గాని, తాత గాని, నాన్నమ్మ గాని, అమ్మమ్మ గాని 6గురితోటి ప్రోజని వాళ్ళతోటి రక్త సంబంధం ఉండేటువంటి విషయాన్న ఆ ఎన్యూమరేషన్ ఫారం లో వాళ్ళు ఫిలప్ చేయాలి. ఆ ఎన్యూమరేషన్ ఫారం ని ఫిలప్ చేసేటువంటి ప్రక్రియే చదువుకున్న వాళ్లకు కూడా చాలా మందికి తెలియడం లేదు. ఇంకా చదువుకున్న వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో ఆ కూరగాయలు అమ్ముకునేటువంటి అంకమ్మకి, సుబ్బమ్మకి, రజాక్ సాహిబ్కి, డేవిడ్ అయ్యకి ఇటువంటివన్నీ కూడా ఎట్లా తెలుస్తాయి అనేటువంటి చాలా పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పటి వరకు గణాంకాల ప్రకారం ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ప్రకారంగానే 62% మంది మాత్రమే రిటర్న్ చేసి ఉన్నారు ఎన్యూమరేషన్ ఫామ్స్. ఈ 62% ఇంకా 4 రోజుల్లో మహా అయితే 65 లేదా 70 వరకు. నా పేరు పిచ్చుకా శ్రీనివాస్, ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది సరిగ్గా సాగాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఎన్నిక కావాల్సి ఉంది. కాబట్టి దీని అన్నింటిలో కూడా ఓటర్స్ బాధ్యతగా వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ దాంట్లో దీనికి సంబంధించింది మన జూలై 7వ తారీఖున ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారిని ఆయన కార్యాలయంలో ఏపీసీఆర్ మిగతా కొన్ని సంస్థలతో కూడా కలిపి మేమందరం కూడా కలిసి గ్రౌండ్ రియాలిటీ కింద ఏముంది అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కంప్యూటర్స్ పెట్టుకొని ఈరోజు 90% అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో అన్ని గ్రామాల్లో కానీ మిగతా పట్టణాల్లో కానీ చాలామంది ఉన్నారు. కింద బడుగు జీవులు, దళితులు, చాలామంది సామాన్య ప్రజలు కానీ అట్లాగే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఇంతవరకు ఇక్కడ అపార్ట్మెంట్స్లో కానీ కాలేదు. యాక్చువల్లీ ఈ ప్రక్రియలో వీళ్ళందరినీ భాగం చేసి ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా జూలై 14కి ఫినిష్ చేయాలని చెప్పేసి. తర్వాత షెడ్యూల్ ఏంటంటే జూలై 14 తర్వాత మళ్ళీ 21వ తారీఖుల్లో వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ఇచ్చేస్తారు. అప్పటికి ఎవరు ఇచ్చేయకపోతే వాళ్ళందరూ ఓట్లు కూడా దాంట్లోంచి తీసేసినట్లే. కానీ తర్వాత వచ్చే ప్రక్రియలో ఈ క్లెయిమ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 21 వరకు కూడా
ఆ నెక్స్ట్ ప్రక్రియలో కానీ వీళ్ళందరూ కూడా ఇది చేయాలనంటే వాళ్ళకి సంబంధించి నిరూపించుకోవడం చాలా కష్టం. అది వెళ్ళేదానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తర్వాత ఆ లెవెల్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలా డాక్యుమెంట్స్ చేయాలి, ఫారాలు నింపాలి. ఇదంతా కూడా ఈ ప్రక్రియ లీగల్కి సంబంధించింది. కానీ మేము అడిగేది ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పాను అంటే ఇప్పటికీ ప్రస్తుతం ఎలక్షన్స్ ఏమి లేవు, అంత హడావుడి పడాల్సిన అవసరం లేదు. చాలామందికి అవగాహన లేదు. అవగాహన కల్పించడానికి చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. వారేమన్నారు అంటే మేము అన్నింటిలో చాలా పెద్ద పెద్ద యాడ్స్ అన్నీ ఇచ్చామని చెప్పేసి అని అన్నారు. మీరు ఈనాడులో లేకపోతే మిగతా వాటిలో హిందూలోనో ఇలా యాడ్స్ ఇచ్చేసినంత మాత్రాన జనాలకి అవగాహన ఉండదు, అవగాహన కల్పించట్లేదు. కాబట్టి ఇంతవరకు కూడా ఫారాలు కూడా ఇంకా చాలా వాటి చోట్ల ఇవ్వలేదు. ఈ ఫారాలు ఇవ్వాలి, ఈ ఫారాలు ఫిలప్ చేయాలి. అట్లాగే ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మీరు కనీసం ఒక 3 రోజులు హాలిడే ప్రకటించాలి. హాలిడే ప్రకటించి వాళ్ళందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉంటే బిఎల్ఓలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకుంటారు. ఈ ప్రక్రియ మీద ఇది చేసుకోవాలనేది ఉంటుంది. మీరేమీ ఇది చేయకుండా ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ బిఎల్ఓలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉండట్లేదు, వాళ్ళు మిగతా వాళ్ళు కాలేజీలకు వెళ్తున్నారు, స్టూడెంట్స్ వాళ్ళకి అక్కడ పరీక్షలకు వెళ్తున్నారు. మీరు ఇవన్నీ పెట్టేసి వాళ్ళందరూ కూడా రాలేదు అని అంటే బిఎల్ఓలు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు ఫారాలు ఇవ్వట్లేదు ఇంతవరకు కూడా. కాబట్టి ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కొన్ని మార్గదర్శకాలు అవి ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొని వచ్చాము. వారు కూడా అన్నది ఏంటంటే దీనికి సంబంధించింది ఇంకా మేము కూడా మిగతా రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని వస్తున్నాం అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేము వారికి స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు 2వ దశకి చేరేదలికి వాళ్ళు ఉన్నారు కదా అనుకోవద్దు. అక్కడికి వెళ్ళేదలికి 1000 లక్షలు వచ్చే క్లెయిమ్స్ వస్తే దాన్ని వాళ్ళ పరిభారం పెరుగుతుంది వాళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద కూడా. కాబట్టి అక్కడ దాకా తీసుకొని రాకుండా ఇక్కడే మీరు సమయాన్ని కేటాయించి ఒక నెల రోజులు గడువు చేసి తర్వాత వీటన్నిటి కూడా స్కూల్స్కి కాలేజీల వాటికి మీరు ఒక 3 రోజులు ప్రకటించి ఆ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు మీరు ఏర్పాటు చేయాలని. ఇక రెండో విషయం ఏంటంటే ఈరోజు దీంట్లో అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినవి. కాబట్టి ప్రజల దగ్గర లేని ప్రభుత్వాలు వాటికి డాక్యుమెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారండి? ఇవన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వం ఇవ్వాలి. తర్వాత 2002 ఎలక్షన్లో ఓటేసామా లేదా ఆ ఫారాలు ఎవరిస్తారు వాళ్ళు దానికి సంబంధించింది, ఎలక్షన్ వాళ్ళు దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు బూత్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఏజెంట్ ఇస్తారు. 2002లో మీరు ఎక్కడ వేసారంటే ఇది చాలా ప్రయాసమైన, ప్రజలు అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి ప్రభుత్వం ప్రజలకి వీలైనంత వరకు కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి టైం పెంచాలని చెప్పేసి మేము ఏపీసీఆర్ తరఫున అడుగుతున్నాము. ఇంకోటి ప్రజలందరికీ కూడా మేము ఏపీసీఆర్ తరఫున మేము చెప్పదలుచుకుంది ఏంటంటే నెక్స్ట్ మీకు సంబంధించిన దీనికి సంబంధించిన క్లెయిమ్స్ అభ్యంతరాలు ఎప్పుడైతే డ్రాఫ్ట్ మీకు ఇది రిలీజ్ చేస్తారో ఆ డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకున్న అభ్యంతరాలు కానీ ఎలా చేయాలి ఏమిటి ఇవన్నీ కూడా ఏపీసీఆర్ లీగల్ టీమ్ ఒకటి రాష్ట్రం మొత్తం కూడా పనిచేస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఏపీసీఆర్ లీగల్ టీమ్స్ అక్కడ ఉన్న బార్ అసోసియేషన్ తోటి తర్వాత మిగతా లాయర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాటన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీటన్నిటికి సంబంధించిన కూడా ప్రజలకి వాటికి ఎట్లా ఇవ్వాలి ఏమిటి ఏ అప్లికేషన్ ఇవ్వాలి దాని మీద వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ఎట్లా ఇవ్వాలి వీటన్నిటి మీద కూడా లీగల్గా దానికి సంబంధించిన అసిస్టెన్స్ ఇవన్నీ కూడా చేస్తుంది. కాబట్టి ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించింది ఒక నెల రోజులు వెంటనే దానికి సంబంధించిన గడువు పెంచాలి, అన్ని కూడా ఇవ్వాలి. అలాగే ఒక 3 రోజులు దీనికి సంబంధించిన ప్రభుత్వం సెలవులు ప్రకటించి విద్యా సంస్థలకు ప్రభుత్వ సంస్థలకి ఈ సర్ ప్రక్రియ వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఏపీసీఆర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కండక్ట్ చేసినట్టు తీసుకెళ్తున్నారు, మాకు కూడా ఆహ్వానించారు. సార్ చేయండి అంటే ప్రత్యేకంగా నేనే నా ఓటుని ఎత్తుక్కుంటాక నాకు 1.5 గంట పట్టింది. నాకు ఒకరు చెప్తేగా వెళ్ళి చూసుకుంటా దొరకలా. పేరు దగ్గర ఉంటాయి, కొన్ని వివిడిగా ఉంటాయి. ఈ 2002 ఓటు ఎతకాలంటే ఎంతో కష్టమైంది. కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా మరి మా క్రిస్టియన్ కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మరి ఊర్లో ఉన్నారు. వాళ్ళకి ఇది ఎత్తుకుని చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ మరి మా విజ్ఞప్తిని అంగీకరించి నెల రోజులు గడువు ఇచ్చి అందరూ సక్రమంగా ఈ యొక్క ఎస్ఆర్ని దిగ్విజయంగా పూర్తి చేసి సహకరించాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ విషయంలో మీరు సానుకూలంగా స్పందించి నెల రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.